శ్రీ స్తుతి భక్తి ఛానల్కు స్వాగతం. నేను శర్మ. తెల్లదొరలు వెంకన్న సేవకులే. ఆశ్చర్యంగా ఉంది కదా. పూర్తి వీరలోకి వెళ్దాం. 200 ఏళ్లకు పైగా దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ దొరలు కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సేవకులే. ఆ మాటకొస్తే ఆలయ పాలన పునాదులు వారి కాలంలోనే పటిష్టంగా ఏర్పడ్డాయి. దేవస్థాన రికార్డులో కూడా ఇది ఉంది. అందుకు ఆధారం 1801 నుండి 1843 వరకు 43 ఏళ్ల పాటు తిరుమల ఆలయ పాలన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగింది. అప్పటికే ఆలయంలో అంతర్గత కలహాలు ఉండేవి. దీంతో బ్రిటిష్ పాలకులు కఠిన నిబంధనలు అమలు చేశారు. క్రమశిక్షణతో పాటు ఆలయ పాలనను గాడిలో పెట్టారు. 1803 జనవరి 31న తొలిసారిగా మద్రాస్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వానికి స్టాటన్ ద్వారా నివేదికను సమర్పించారు. ఆయన తర్వాత తిరుమల ఆలయ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా పి. బ్రూస్ నియమితులయ్యారు. టీటీడీ పాలకులకు 5 మార్గదర్శకాలు. 1. దిట్టం. శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలో ముడి సరుకులు ఏ పరిమాణంలో వినియోగించాలన్నది దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే ఆలయంలో లడ్డు ప్రసాదాలు తయారీతో పాటు స్వామికి సమర్పించే పుష్పాలు కూడా దిట్టం ఆధారంగానే నిర్వహిస్తున్నారు. 2. కైంకర్య పట్టి. తిరుమల ఆలయ సిబ్బంది పరిచారకులు మీరాసిదారులు జీఆర్ సిబ్బంది విధులపై 1801, 1820 2 సార్లు కైంకర్య పట్టి తయారు చేశారు. దీని ప్రకారం సిబ్బంది హోదా విధులు పూర్తి వివరాలు ఉంటాయి. 3. బ్రూస్ కోడ్. బ్రిటిష్ ప్రావిన్షియల్ జడ్జి బి. బ్రూస్ ఈస్ట్ ఇండియా కోడ్ ఆఫ్ డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆలయ పాలన సక్రమంగా సాగించేందుకు ప్రత్యేకంగా కోడ్ రూపొందించారు. అదే బ్రూస్ కోడ్. నేటికి ఆలయ పాలనకు అదే దిక్సూచిగా ఉంది. 4. సవాల్ ఈ జవాబ్. శ్రీవారి ఆలయంలో సేవలు సిబ్బంది విధులు ఆలయ ఖర్చులు ఆదాయ వివరాలు ఇతిహాసం చరిత్రను నిర్వహించేందుకు ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రయత్నించింది. 1819లో 14 ప్రశ్నలు వేసి వాటికి సమాధానాలు రూపొందించారు. దీన్నే సవాల్ ఈ జవాబ్ పట్టిగా పిలుస్తారు. 5. పై మేయిషి ఖాతా. ఆలయ స్థిర చరాస్తులు దేవతా విగ్రహాల వివరాలు చిత్రాలు తిరుమల తిరుపతి ఇతర పరిసర ప్రాంతాల్లోని ఆలయ వివరాలు విస్తీర్ణం గ్రామాల వివరాలు రికార్డులు చేశారు. 1819లో రూపొందించిన ఈ పద్ధతిని పై మేయిషి అకౌంట్ అని పిలుస్తారు. ధార్మిక సంస్థ పరిపాలనలో రికార్డులు విధి విధానాలు రూపొందించడం బ్రహ్మోత్సవాలు ఇతర ప్రత్యేక ఉత్సవాలకు కలెక్టర్లను పర్యవేక్షకులుగా నియమించడం వీరి హయాంలోనే సాగింది. జీవో ఎంఎస్ నెంబరు 4429 తేదీ 23/9/1940. జీవో ఎంఎస్ 659 తేదీ 16/6/1941 ప్రభుత్వ గెజిట్ ప్రకారం తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి వచ్చింది. ఈ 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే సాగే టీటీడీ కార్యకలాపాలకు నాటి తెల్ల దొరలు నిర్ణయించిన సరిహద్దులపైనే నేటికి టీటీడీ ఆధారపడి ఉండటం వారి పాలనా దక్షతకు నిదర్శనం.